కడప జిల్లా ప్రొద్దుటూరులో అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ప్రభుత్వ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఎకరా 70 సెంట్ల భూమిని నకిలీ పవర్ ఆఫ్ ది అటార్నీతో రిజిస్ట్రేషన్ చేసి విక్రయించినట్లుగా ఆరోపణలు రావడంతో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా పెద్దశెట్టిపల్లి పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 89/4లో ఉన్న ఎకరం 70 సెంట్ల అగ్రిగోల్డ్ భూమిని నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా విక్రయించినట్లుగా సిఐడి విచారణలో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. 2015లో అగ్రిగోల్డ్ ఆస్తుల క్రయ విక్రయాలపైన న్యాయపరమైనటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ 2025లో దాదాపు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. 2020లో ఈ భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేటువంటి ప్రశ్నతో సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిఐడి విచారణలో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి సంస్థలో గతంలో డ్రైవర్ గా పనిచేసినటువంటి యాదగిరి నరేష్ బాబు సంస్థ ఎండి రామచంద్రరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. అయితే ఈ నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా ఎకరం 70 సెంట్ల భూమిని 2020లో రిజిస్ట్రేషన్ చేసి విక్రయించినట్లుగా దర్యాప్తులో వెల్లడింది. అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, నకిలీ పత్రాలు ఎవరు తయారు చేశారు, రిజిస్ట్రేషన్ సమయంలో వాటిని ఎవరు పరిశీలించారు, ఇలా ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి కోణాల్లో సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి సిఐడి సిఐ రారాజు ఫిర్యాదు మేరకు అప్పటి సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ తో పాటుగా మరో 9 మంది పైన ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో యాదగిరి నరేష్ బాబును మొదటి నిందితుడిగా ప్రధానంగా A1 గా పేర్కొన్నారు. అలాగే గుద్దేటి జయరామిరెడ్డి, అప్పోళ్ళ మోహన్ బాబు, గోనా ప్రభాకర్ రెడ్డి, మెట్టుపల్లి వెంకట సుబ్బారెడ్డి, పెనుగొండ నారాయణమ్మ, డాక్యుమెంట్ రైటర్ జె రామ్మోహన్ రావు, వీటితో పాటుగా నాగేశం, నారాయణ రెడ్డి, అప్పటి సబ్ రిజిస్టర్ విద్యాసాగర్లపైన కేసు నమోదు చేశారు. 2021, 24, 2026 సంవత్సరాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా ఫిర్యాదుల్లో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపుతున్నటువంటి ఈ అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.